మహాభారతంలో కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీని కూడా ఎలాగైనా ఎలిమినేట్ చేయడానికి రకరకాల కారణాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి నెంబర్ 18. ఆర్సీబీ జాతక చక్రం ప్రకారం చెన్నైతో మ్యాచ్ లో ఆ టీంకి 18 గంటం పట్టుకుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావాలన్నా లేదా సామాన్లు సర్దుకుని రిటర్న్ టికెట్ వేసుకుని ఇంటికి వెళ్ళి తొంగోవాలన్నా అంతా ఈ 18 నెంబర్ పైన డిపెండ్ అయి ఉంది. అది ఎలాగంటే ఆర్సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్లో 6 గెలిచి 12 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 6th ప్లేస్ లో ఉంది. అదే చెన్నై 11 మ్యాచ్లో 7 గెలిచి 14 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉంది. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో ఒకవేళ ఆర్సీబీ గెలిచినా కూడా ఆ టీంకి 14 పాయింట్లే వస్తాయి కదా, అంటే రెండు టీంల పాయింట్స్ ఈక్వల్ అవుతాయి, మరి క్వాలిఫై ఎలా అవుతుంది అని. ఇక్కడే ఫ్రేమ్ లోకి నెట్ రన్ రేట్ ఎంటర్ అవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ నెట్ రన్ రేట్ ప్లస్ 0.387, అదే చెన్నై నెట్ రన్ రేట్ ప్లస్ 0.526. మీ అందరికీ తెలుసు కదా, ఐపీఎల్లోనే కాదు క్రికెట్ టోర్నీలో పాయింట్స్ ఈక్వల్ అయితే రన్ రేట్ ఆధారంగా క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి 14 పాయింట్స్ సాధించడమే కాకుండా ఈ నెట్ రన్ రేట్ ని కూడా దాటగలిగితే అప్పుడు పాయింట్స్ ఈక్వల్ అయినా సరే ఎక్కువ రన్ రేట్ ఉండడం వల్ల ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది. మరి ఇది దాటాలంటే ఏం చేయాలి? ఇక్కడే నెంబర్ 18 హీరోయిక్ ఎంట్రీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సిఎస్కేకి టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ కంటే 18 రన్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్జిన్ తో చెన్నైని ఆర్సీబీ ఓడించాలి. అలాగే ఆర్సీబీ ఒకవేళ చేసింగ్ చేయాల్సి వస్తే టార్గెట్ ని 18.1 ఓవర్లు లేదా అంతకంటే తక్కువ బంతులు చేసేయాలి. అప్పుడే ఈ రన్ రేట్ ని ఆర్సీబీ దాటగలుగుతుంది. ఏంటి ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా బాగా ఎక్సైట్ అవుతున్నట్టున్నారే? ఆ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ నెట్ రన్ రేట్లు 18 నెంబర్ బ్యాట్ లక్లు అన్ని మ్యాచ్ జరిగితే కదా. అసలు మ్యాచే జరగకపోతే మీరు విన్న క్వశ్చన్ కరెక్టే. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతున్న చిన్నస్వామి స్టేడియంలో మే 18వ తేదీ, అంటే సరిగ్గా మ్యాచ్ జరగబోయే డేట్ సాయంత్రం వేళ, అంటే ఖచ్చితంగా మ్యాచ్ జరిగే టైం. ఆ టైంలో భారీ వర్షం పడుతున్న ఐఎండిబి అంటే వాతావరణ శాఖ ఇప్పటికీ చెప్పేసింది. అది కూడా అలాంటి వర్షం కాదు, ఏకంగా గుజరాత్ కేకేఆర్ మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి ఏ స్థాయి వర్షం పడిందో ఆ స్థాయిలో వర్షం పడే ఛాన్స్ ఉందట. అయితే ఒకవేళ అదే జరిగి భారీ వర్షం పడే మ్యాచ్ క్యాన్సిల్ అయితే మాత్రం ఐపీఎల్ రూల్స్ ప్రకారం రెండు టీమ్స్ కి చెరో పాయింట్ ఇచ్చేస్తారు. అంటే సిఎస్కే 15 పాయింట్లతో డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోతే ఆర్సీబీకి మాత్రం చేతిలో చాక్లెట్ పెట్టి ఇంటికి పంపించేస్తారన్నమాట. ఇక ఆర్సీబీ మరో బ్యాట్ లైక్ చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియం పేరుకు ఆర్సీబీ సొంత గ్రౌండే కానీ ఆ పిచ్ పై ఆర్సీబీ గెలవాలంటే అందరికీ పిచ్ ఎక్కాల్సిందే. అదేంటి, మొన్నే కదా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 180 రన్స్ టోటల్ ని సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకుని 35 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది అని మీరు అడగచ్చు. ఒప్పుకుంటా, కానీ మీకు తెలుసా ఈ మ్యాచ్ కంటే ముందు ఈ పిచ్ పై ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎప్పుడు గెలిచిందో? ఏదో 1-2 మ్యాచ్ల ముందు గెలిచి ఉంటుంది అంటారా? కాదు, ఆ అద్భుతం జరిగి దాదాపు 5 ఏళ్లు గడిచిపోయింది. ఎప్పుడో 2019లో పంజాబ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ ని డిఫెండ్ చేసుకుని ఆర్సీబీ గెలిచింది. అర్థం చేసుకోండి, చెన్నైతో మ్యాచ్ లో కూడా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే గోవింద అన్నమాట. అదేంటి ఫస్ట్ బ్యాటింగ్ లో పోతే మాత్రం చేసింగ్ వస్తే ఆర్సీబీని గెలుస్తుంది కదా అంటారా? అక్కడికే వస్తున్నా. చిన్నస్వామి స్టేడియం పేరుకు బెంగళూరు హోమ్ గ్రౌండే, కానీ ఈ పిచ్ లో ఆర్సీబీకి ఏ మాత్రం హోమ్ అడ్వాంటేజ్ ఉండదు. అది చేసింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా. ఇప్పటి వరకు ఈ పిచ్ పై 90 మ్యాచ్లు ఆర్సీబీ ఆడితే అందులో 42 మ్యాచ్లు గెలిచి 43 మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఓ మ్యాచ్ స్ట్రైక్ అయ్యాక మిగిలిన 4 మ్యాచ్లు క్యాన్సిల్ అయిపోయాయి. అంటే విన్ పర్సెంటేజ్ జస్ట్ 46% అన్నమాట. ఇది ఐపీఎల్ లోనే అన్ని టీమ్స్ కంటే చాలా తక్కువ. సో అది చేసింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే ఆర్సీబీకి ఈ పిచ్ పై అంత ఈజీ కాదన్నమాట. ఇక చిన్నస్వామి స్టేడియం చిన్నదిగా ఉండడం, బౌండరీలు ఫ్లాట్ గా ఉండడం, చిన్నవిగా ఉండడంతో బ్యాట్స్మెన్ ఊత కొట్టి గెలిచేస్తున్నారు. రీసెంట్ గా డూప్లెసిస్ కూడా ఈ పిచ్ గురించి ఇదే అన్నాడు. ఈ పిచ్ చిన్నదిగా ఉండడం వల్ల అసలు ఇక్కడ ఎలా ఆడాలో, ఎలాంటి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాచ్ గెలుస్తామో కూడా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోలేకపోతున్నాం అన్నాడు. గుర్తుందా? ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెన్నై టీం. అది ఇది కాదు, చెన్నైతో ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్ జరగడమే ఆర్సీబీకి పెద్ద గండం. ఎందుకంటే ఆర్సీబీకి చెన్నైతో ఉన్న అవినాభావ ఓటమి బంధం అలాంటిది. చెన్నై ఆర్సీబీ జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 31 సార్లు హెడ్ టు హెడ్ ఫైట్ కి దిగితే అందులో 20 సార్లు చెన్నై గెలిచింది. ఆర్సీబీ గెలిచింది 10 మ్యాచ్లోనే. ఒకటి వర్షం పడి ఆగిపోయింది. అఫ్ కోర్స్ రేపటి మ్యాచ్ కూడా లిస్ట్ లో చేరితే నో రిజల్ట్ మ్యాచ్ 2 కావచ్చు. అవుతుంది అనట్లేదు, కావచ్చు అంటున్నా అంతే. ఇప్పుడు చెప్పండి క్రికెట్ ఫ్యాన్స్, మీరే టీం గెలవాలని కోరుకుంటున్నారు? సారీ, ఏ టీం ప్లే ఆఫ్ కి క్వాలిఫై కావాలనుకుంటున్నారు? ఇంతవరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టని ఆర్సీబీనా, ఇక ధోని ఫైనల్ సీజన్ కాబట్టి సిఎస్కేనా? కామెంట్ చేసి చెప్పండి.